ఆ సమయంలోనే యేసుక్రీస్తు తన వధువు సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన భూమి మీదకి రాడు కానీ మధ్యాకాశంలో ఉండి కడపూర ధ్వని వినబడినప్పుడు దేవుని యొక్క సంఘం అనేది వధువు సంఘంగా రూపాంతరం చెంది ఎత్తపడతారు. దీని పేరే ర్యాప్చర్. ర్యాప్చర్ అనేటువంటి మాటకు మూల భాషలో అర్థం ఏంటంటే కిడ్నాప్ అని అర్థం. అప్పుడు దేవుని సంఘం అనేది భూమి మీద నుండి కిడ్నాప్ చేయబడుతుంది. వరుడైన యేసుక్రీస్తు వచ్చి సంఘాన్ని తీసుకుని వెళతాడు. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత 7 సంవత్సరాలు భూమి మీద శ్రమకాలం ఆరంభించబడుతుంది. ఇవన్నీ కూడా ఒకవేళ ఒక వారం రోజుల్లోనో లేకపోతే కొన్ని రోజుల వ్యవధిలోనో జరగవచ్చు. ఒకవైపు 3వ ప్రపంచ యుద్ధం ఆరంభం, మరొక వైపు క్రీస్తు విరోధి యెరూషలేములో కూర్చొని పరిపాలన ఆరంభం, మరొక వైపు యేసుక్రీస్తు మధ్యాకాశంలో వధువు సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి రహస్య రాకడ జరిగి ఉండవచ్చు. ఆ 7 సంవత్సరాలు కూడా